ప్రపంచవ్యాప్తంగా ముడి సరుకుల ధరలన్నీ కూడా ఆయిల్ ధరలన్నీ కూడా బాగా తగ్గిపోయినాయి. అప్పుడు యుద్ధం నడుస్తున్నప్పుడు కొంచెం ధరలు పెంచితే అన్ని వస్తువులు నిత్యావసర వస్తువుల మీద అన్ని వస్తువుల మీద రవాణా మీద అన్నిటి మీద పెట్రోల్ డీజిల్ మీద గ్యాస్ మీద రేట్లు పెంచడం జరిగింది. ఈరోజు ఇదే ఆసరాగా తీసుకొని అన్ని రకాల వస్తువుల మీద ధరలు పెంచుకుంటూ పోతున్నారు. చివరికి కోడిగుడ్డు 9 రూపాయలు ఈరోజు పెట్టి కొనాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఏంటంటే రవాణా ఛార్జీలు పెరిగి అంటున్నారు. కోడిగుడ్డు ఎక్కడి నుంచి రవాణా అవుతుందో అర్థం కావట్లేదు, కానీ దాని మీద కూడా రేటు పెంచి బాగా ప్రజలకు ఇబ్బంది పడాల్సిన పని. నిత్యావసర వస్తువుల ధరలు కూడా తీవ్రంగా పెరిగిపోతున్నాయి. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా ఈరోజు చూసుకుంటే ధరలు కూడా తగ్గిపోతూ వస్తుంది. ఆయిల్ ధరలు మొత్తం కూడా తగ్గుకుంటూ వస్తుంది. ఇప్పుడు వచ్చేసి కేంద్ర ప్రభుత్వం ఎట్లయితే పెంచిందో అలాగే ధరలని వెంటనే తగ్గించాలా. తగ్గించి ప్రజలకి కొంచెం నిత్యావసర వస్తువుల మీద అదేవిధంగా అన్ని నిత్యం వాడుకునే వస్తువుల మీద ధరల్ని నియంత్రించే శక్తి మన కేంద్ర ప్రభుత్వం ఉండాలా. ఏదో అవసరం ఉన్నప్పుడేమో దేశ రక్షణ, ఇప్పుడు అవసరం మన దేశం ఇబ్బందులు ఉన్నది, అందుకోసమే మన అందరం కూడా సహకరించాలా అని చెప్పి ఉపన్యాసం ఇచ్చి మోడీ గారు ఈరోజు ఒక పక్కన ధరలన్నీ కూడా తగ్గిపోయి వస్తుంటే అక్కడ ఆయిల్ ధరలంతా కూడా ఇక్కడ మాత్రం పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలు తగ్గించుకోకుండా అన్ని వస్తువుల మీద ప్రభావం పడే విధంగా రవాణా ఛార్జీల మీద కూడా ప్రభావం పడే విధంగా చర్యలు తీసుకొని ఈ రోజు తగ్గినా సరే తగ్గించకుండా చూస్తున్నారు. దీన్ని కావాలని చెప్పి ఏదో ఇలాంటి అంశం వచ్చినప్పుడు మాత్రం ఏదో ఒక మతమానాన్ని తీసుకొచ్చి ఏదో ఒక అంశాన్ని తీసుకొచ్చి దీన్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. అందుకోసమే నిత్యావసర వస్తువుల ధరల్ని వెంటనే తగ్గించాలా. తగ్గించకపోతే మాత్రం ఖచ్చితంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడాల్సిన అవసరం వస్తుంది. ఇప్పటికే ప్రజలు ఒక పూట కూడా తినలేరు. ఒక పక్కన వానలు లేవు, వర్షాలు బాగా తగ్గినాయి. ఒక పక్కనేమో ఆర్థికంగా రూపాయి విలువ బాగా పడిపోయి ఉన్నది. రెండో పక్క ఇక్కడ ఉద్యోగాలు లేవు, ఉద్యోగం పూర్తిగా నాశనం అయిపోయింది. ఇక్కడ మాత్రం ధరలు బాగా పెంచేస్తే పోతున్నారు. అందుకోసమే వెంటనే ప్రభుత్వం నిత్యావసర వస్తువుల ధరల్ని నియంత్రించాలా, అన్ని రకాల రవాణా ఛార్జీలు తగ్గించాలా, గ్యాస్ పెట్రోల్ డీజిల్ ధరలు కూడా తగ్గించాలని చెప్పి సిపిఐ పార్టీ డిమాండ్ చేస్తుంది.